నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా హెడ్లైన్స్. డిఎస్సి పై స్కామ్ పై సిబిఐ విచారణ జరిపించాలి. మార్గాని భరత్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం. శాటిలైట్ సిటీలో ఎమ్మెల్యే గోరంట్ల పర్యటన. బయాలజీ కెమిస్ట్రీ ల్యాబ్లకు ప్రారంభోత్సవం. ప్రభుత్వంపై రైతులు తిరగబడటం ఖాయం. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం. ఆరోగ్యకర నగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం. మండిపడిన మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్. మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో ఏపీ జెన్జెడ్ వార్ పేరుతో స్థానిక వై జంక్షన్ లో ఉన్న ఆనం రోటరీ హాల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, సిపిఐ న్యాయవాదులు, డాక్టర్లు, వర్తక వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా మార్గాని భరత్ మాట్లాడుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో జరిగిన డిఎస్సి పేపర్ లీకేజీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా సమావేశంలో వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, డీసీసీ అధ్యక్షుడు బోడ వెంకట్, కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, ప్రముఖ న్యాయవాది మద్దూరి శశిభూషణ్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ శశాంక, అఖిలపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు, ప్రముఖులు రమేష్, బర్రె కొండబాబు, పలువురు విద్యావేత్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అఖిలపక్ష సమావేశంలో తీర్మానాలను బీసీజేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు చదివి వినిపించారు. డాక్టర్ బి సాయి జాహ్నవ్, డాక్టర్ టి హరికిరణ్, పతివాడ రమేష్ బాబు, అడపా శ్రీహరి, పంతం కొండలరావు, వాసంశెట్టి గంగాధర్రావు, కృష్ణకుమార్, కోడూరి శాంతారాం, ఆకుల భాగ్యలక్ష్మి, బాలేపల్లి మురళీధర్, బి పవన్, బి పూర్ణిమారాజ్, జీవి సుందర్, వడ్డీ మల్లికార్జున ప్రసాద్, బెజవాడ రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఒకటి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? రెండోది, ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కంప్యూటర్ ఆపరేటర్. ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఏం చేస్తాడండి, మొత్తం ఈ పేపర్స్ ఏదైతే తయారు చేశారో క్వశ్చన్ పేపర్స్, ఆ క్వశ్చన్ పేపర్స్ ఈ కంప్యూటర్ ఆపరేటర్ తెలుసు. అలిగేషన్ కూడా అదే. ఆ కంప్యూటర్ ఆపరేటర్ అప్లోడ్ చేశాడు క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తే ఏముంటుంది, క్వశ్చన్స్ అన్ని అతను తెలుసు కాబట్టి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనేది అభియోగం నవీన్ పైన. ఇప్పుడు నవీన్ ఒకటే చూసి రాశాడా, లేకపోతే అతను ఎంతమందికి లీక్ చేశాడు? ఖచ్చితంగా నాకు క్వశ్చన్ పేపర్ తెలుసండి. నా ఫ్రెండ్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయనకి నేను చెప్పనా? ఆయన కూడా ఎగ్జామ్ రాస్తున్నాడు. లేకపోతే రౌత్ సూర్యప్రకాష్ గారు నేను చెప్పనా? చెప్తాం కదా, జనరల్గా అది హ్యూమన్ టెండెన్సీ. మరి అలాంటిది దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలనే కదా మా తాలూకా క్వశ్చన్. కంప్యూటర్ ఆపరేటర్కి క్వశ్చన్ పేపర్ తెలుసు అనేది అలిగేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలా అక్కర్లేదా? ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ, జస్టిస్ బతకాలి అని అంటే ఖచ్చితంగా ఈ అంశాలపైన మేము అడిగింది లెజిటిమేట్ క్వశ్చన్స్. ఈ లెజిటిమేట్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పాల్సింది ఎవరండి? ఎన్డీఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు. కానీ దానికి సమాధానం చెప్పరు. దీనిపైన ఖచ్చితంగా ప్రజల్లో, విద్యార్థుల్లో, అదేవిధంగా యూత్ అందరిలో కూడా డిస్కషన్ జరగాలి. జియో నెంబర్ 4 ఎందుకు ఇచ్చారు, జియో నెంబర్ 56 మళ్ళీ స్పోర్ట్స్ మెన్స్ నుంచి మాకు రకరకాల కంప్లైంట్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నాము, రాయండి అని చెప్పారు. రాసిన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు? ఒక 60 మందికో 70 మందికో ఇచ్చారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేని వాళ్ళకి 380 మందికి ఆల్రెడీ మీరు రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకు చేసుకున్నారు అంటే మీ తాలూకా వ్యక్తులకి వాళ్ళని అబ్జార్బ్ చేసుకోవాలి కాబట్టి. లేకపోతే మీరు అది డబ్బులు కమ్ముకోవచ్చు, లేకపోతే మీ కార్యకర్తల పిల్లలకి ఇచ్చుకోవచ్చు, లేకపోతే మీరు అనుకున్న వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు. కాబట్టి స్పోర్ట్స్ కోటాలు ఇచ్చారు.
ఇంకా అందులో ఇంకా నేను డీప్గా నేను లోపలికి వెళ్తే అప్పటికప్పుడు సర్టిఫికేట్లు తయారు చేశారు. ఇప్పుడు జనరల్గా చూస్తే గవర్నమెంట్లో ఉన్న ఎంపీలు కానీ లేకపోతే వీళ్ళే అసోసియేషన్స్కి చైర్మన్లుగా ప్రెసిడెంట్లుగా ఉన్నారు. అప్పటికప్పుడు సంతకాలు పెట్టడం, సర్టిఫికేట్లు ఇవ్వడం, అప్పుడప్పుడు సంతకాలు పెట్టడం, సర్టిఫికేట్లు ఇవ్వడం. మరి ఇదే కదా జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిగా సమగ్రమైన విచారణ జరగాలనేది మా తాలూకా డిమాండ్. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ స్లీప్ స్కూల్లో కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ ల్యాబ్లను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. పాఠశాల విద్యా కమిటీ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాటిలైట్ సిటీ జెడ్పీ+ స్కూల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, సుమారు 50 లక్షలతో సైన్స్ ల్యాబులు ప్రారంభించినట్టు తెలిపారు. ఇంకా విద్యార్థులకు అవసరమైన అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు ప్రహారీకి నిధులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థినులు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, ఇక్కడ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నారని, వారి సహకారంతో మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రమాణాలు బాగా మెరుగుపడ్డాయని, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, టెక్స్టులు, నోటు పుస్తకాలు అందజేస్తున్నారన్నారు. టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మ, రూరల్ అధ్యక్షుడు మత్స్యటి ప్రసాద్, యువ నాయకుడు వాసిరెడ్డి బాబీ, ఎంపీడీఓ సునీల్ ఆమ్స్ట్రాంగ్, ఎంఈఓలు తులసీదాస్, చందు, విద్యా కమిటీ చైర్మన్ గెద్దాడ వెంకటకృష్ణ, వైస్ చైర్మన్ దుర్గారావు, హెచ్ఎం నున్న ప్రశాంతి, డిఈ వీరభద్రరావు, గ్రామ కార్యదర్శి కృష్ణ, స్థానిక టీడీపీ నాయకులు దారా అన్నవరం, ఎంఎస్ఆర్ శ్రీను, పెంకె కోటేశ్వరరావు, లాజార్ తదితరులు పాల్గొన్నారు. శాటిలైట్ సిటీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలని చక్కగా తీర్చిదిద్దడం కోసం దీన్ని లీవ్ స్కూల్గా మార్చడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఇంటర్మీడియట్ క్లాసులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ల్యాబ్ ఇవాళ ఒక 50 లక్షల రూపాయలతో ల్యాబ్ కూడా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా అదనపు తరగతి గదులే కాదు, కాంపౌండ్ వాల్ అవి కూడా నిర్మాణం చేసి పూర్తి స్థాయిలో శాటిలైట్ సిటీ ప్రాంతంలో ఏబిసిడి బ్లాక్కి అనుకూలంగా హై స్కూల్ కానీ, అదేవిధంగా ల్యాబ్లు కానీ అన్నీ కూడా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. జూనియర్ కాలేజీ కూడా ఇక్కడే ఏర్పాటు అవుతుంది. సైన్స్ సెక్షన్ కూడా కావాలన్నారు. త్వరలోనే సైన్స్ సెక్షన్ కూడా శాంక్షన్ చేసి నగరానికి వెళ్లకుండా ఇక్కడే అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయడం జరుగుతూ ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే లక్ష్యం. ఎందుకంటే మధ్యతరగతి కిందవారు, రాజమండ్రి నగరం నుంచి వలసలో వచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సహాయకారిగా ఉంటుందన్న భావన. మంచి రిజల్ట్ ఇస్తున్నారు అధ్యాపకులు, మంచి రిజల్ట్ ఇస్తున్నారు, మంచి ఫలితాలు వస్తున్నాయి. 100% రిజల్ట్ రావాలి. అలాగే ఉన్నత స్థానాలకు వెళ్ళాలి. ఈ ప్రాంతంలో అంతా కూడా బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. త్వరలోనే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఇక్కడ నిర్మాణం మొదలవబోతుంది. దాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ బీసీలకు సంబంధించిన అత్యున్నత విద్యను అందించేదానికి అవకాశం ఉంటుంది. రెసిడెన్షియల్ స్కూల్ కూడా వస్తుంది కనుక దీన్ని తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలో నిధుల సమస్య లేకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను కూడా తీర్చిదిద్దుతాం. దానికి అలాగే ఒక హెల్త్ సెంటర్ కూడా నిర్మాణం అవుతుంది. వాటిని హెల్త్ సెంటర్ కూడా అందుబాటులోకి తెస్తే ఈ ప్రాంతంలో ఉంటుంది. లోకేష్ గారి సారథ్యంలో విద్యారంగం అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ ఉంది. ఇవాళ పిల్లలకి ఇచ్చే వస్తువులు కానీ, ఆహారం కానీ నాణ్యతతో కూడుకుంది. అలాగే తల్లికి వందనం కింద ఏనాడు లేని విధంగా తల్లికి వందనం ఎంతమంది అయినా సరే చేసే కార్యక్రమం 20,000 కోట్ల రూపాయలు ఇప్పటికే హెచ్చించడం జరుగుతుంది దాని మీద. మరి అదే కాకుండా వాళ్ళకి నోట్బుక్స్ కానీ, టెస్టులు కానీ, రికార్డులు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్టలు కానీ అన్నీ కూడా నాణ్యమైన వస్తువులు ఇచ్చే దానికి ఏర్పాటు చేశారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేవాళ్ళు, మాకు ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఖర్చు లేకుండా ఉన్నత విద్యను చదువుకునే దానికి అవకాశాలు వస్తున్నాయి కనుక ఇక్కడే చదివిస్తామనే భావనలో ఈ సంవత్సరం సీట్లు కూడా సరిపోయినంత వస్తున్నాయి. అందుకని అధునాతనంగా క్లాస్ రూములు తీర్చిదిద్దడానికి, టాయిలెట్లు కానీ, మంచినీరు కానీ సౌకర్యంగా మెరుగుపరచడానికి కార్యక్రమం నడుస్తుంది. దీనికి తల్లిదండ్రుల కమిటీలు కూడా కృషి చేస్తూ ఉన్నాయి. వారి సారథ్యంలో డోనర్స్ కూడా మేము అడుగుతున్నాం. మీరు ఎక్కడో వృధాగా ఖర్చు పెట్టే దాని బదులు 4 క్లాస్ రూమ్లు కట్టండి, 4 ల్యాబొరేటరీలు ఇవ్వండి, లైబ్రరీలకు డబ్బులు ఇవ్వండి, విద్యకి ఎక్కువ ప్రోత్సాహం అందించమని దాతలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని, రైతులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఈ నెల 5న దేవరపల్లికి రైతులు భారీగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న ఆయన కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో రాజా మాట్లాడుతూ, వ్యవసాయం పట్ల చంద్రబాబుకు చులకన భావం ఉందని, అందుకే వ్యవసాయం దండగా అని మాట్లాడుతుంటారన్నారు. 2 ఏళ్ల కూటమి పాలనలో రైతాంగం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు.
సకాలంలో ఎరువులు, విత్తనాలు దొరక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. మేమున్నామని రైతన్నలకు ప్రభుత్వం భరోసా కల్పించలేకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అన్ని వేళలా రైతుకి అండదండగా ఉన్నారన్నారు. చిత్తూరులో మామిడి రైతులు, గుంటూరులో మిర్చి రైతులు గొంతెత్తినప్పుడు రైతులకు జగన్మోహన్ రెడ్డి వెళితే తప్ప ఈ ప్రభుత్వం స్పందించలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు పొగాకు రైతుల వంతు వచ్చిందన్నారు. పొగాకు రైతులకు బాసటగా నిలిచేందుకు 5వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి విచ్చేస్తున్నారన్నారు. అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటారని, రైతులు భారీగా తరలి రావాలని కోరారు. పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ప్రభుత్వానికి కనువిప్పు జరిగేలా పొగాకు రైతుల సమస్యల మీద పోరాటం చేస్తాము అని చెప్పి ఒక పిలుపునిస్తే సుమారు 1000 మంది రైతులు 1000కి పైగా ట్రాక్టర్లతో ఒక ర్యాలీని నిర్వహించి ప్రభుత్వం దృష్టికి వాళ్ళ సమస్యను తీసుకెళ్లేట్టుగా చేశారు. రేపు 5వ తేదీ నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు దేవరపల్లి టొబాకో బోర్డుకి. ఇక ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది. రైతుల తిరుగుబాటుకి మీరు లోనవ్వక తప్పదు అనేటువంటి విషయాన్ని గమనించండి. మీరేదో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒక సమస్య మీద మాట్లాడతారో వెంటనే కంటి తుడుపు చర్యల కింద కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేశాం, 50,000 రూపాయలు వడ్డీ లేని అప్పు ఇవ్వబోతా ఉన్నాం అంటే మీ ముష్టి ఎవరికి కావాలని అడుగుతా ఉన్నాం. వడ్డీ లేని అప్పు 50,000 రూపాయలు ఇస్తావా? ఒక్కొక్క రైతు ఒక బ్యారన్లో కనీసం అంటే 4 నుంచి 5 లక్షల రూపాయలు నష్టపోతూ ఉంటే, వాతావరణం మారుతూ ఉంది, వర్షాలు వస్తే ఆ పొగాకు సువాసన అనేది ఏదైతే ఉంటుందో అది పోతుందని, రంగు మారుతుందని బెంబేలు ఎత్తిపోయి రైతులు ఆత్మహత్య శరణ్యమా అని చెప్పని ఎవరు నన్ను ఆదుకునే దేవుడు అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటే, మీకేమో 50,000 రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తాం, కేంద్ర ప్రభుత్వంతో మారడం, 4 ఫోటోలు తీయడం, పేపర్లో వేయడం. మీరు గవర్నమెంటు, మరో పక్కన కంపెనీలు ఏమో 1000 కోట్లు లాభాలు ఆర్జిస్తారు. రైతుల కష్టం గురించి రైతు ఎవరైనా మాట్లాడితే మాత్రం దానిని అవహేళన చేసి మాట్లాడేటట్టుగా చేస్తూ ఉంటారు. 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలకు ఆదాయం వస్తూ ఉంది వివిధ పన్నుల రూపంలో, ఇదే టొబాకోకు సంబంధించినటువంటి అంశం. మరి మీకేం నొప్పని అడుగుతా ఉన్నాం. కనీసం ఒక 300 కోట్లు 500 కోట్ల రూపాయలు ఆ రైతులకు సంబంధించినటువంటి పన్నుల్లో మీరు కలెక్ట్ చేసిన సెస్లో ఉన్నటువంటి అమౌంట్లైనా 400-500 కోట్ల రూపాయలు వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళకి ఆదుకునేటటువంటి కార్యక్రమం చేస్తే మీరేం నష్టపోతారని చెప్పని అడుగుతాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరాలి, ప్రభుత్వానికి మనసు ఉండాలి, రైతు పక్షాన నిలబడాలి. దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు 5వ తేదీ నాడు దేవరపల్లి బోర్డుకి వస్తూ ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున రైతాంగం కూడా ఖచ్చితంగా వారితో పాటు అడుగు వేస్తే ప్రభుత్వం కళ్ళు తెరిచి మన వైపు చూస్తుంది అని చెప్పి అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలి అని చెప్పి కూడా పిలుపునిస్తాము. స్థానిక 10వ డివిజన్ విఎల్పురం వినాయకుడి ఆలయం వద్ద 7.85 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆర్సీసీ కల్వర్ట్ నిర్మాణ పనులకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన నగర నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విఎల్పురం జంక్షన్ వద్దనున్న కల్వర్టు చిన్నదిగా ఉండడంతో మోడల్ కాలనీ, ఆల్ బ్యాంక్ కాలనీ తదితర ప్రాంతాలు ప్రజలు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల విజ్ఞప్తి మేరకు సమస్యను పరిశీలించి పాత కల్వర్టును విస్తరించి బలమైన ఆర్సీసీ కల్వర్టుగా నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ పనులు పూర్తయిన తర్వాత ట్రాఫిక్ సౌకర్యం మెరుగుపడడంతో పాటు వర్షాకాలంలో నీటి ప్రవాహానికి కూడా ఎలాంటి ఆటంకం ఉండదని వివరించారు. నగరంలోని ప్రతి డివిజన్లో అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్లు, డ్రైన్లు, పార్కుల అభివృద్ధి, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ఎల్ఈడి వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో నగరంలో 300 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే వెల్లడించారు. స్థానిక టీడీపీ నాయకులు వాసిరెడ్డి బాబీ, చొప్పెళ్ల వీరభద్రరావు, ఖాన్బాయ్, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, అప్పారావు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. విఎల్పురం జంక్షన్లో ఏదైతే కల్వర్ట్ సమస్య ఉందో అది ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఒక 4-5 నెలల కిందట చెప్పడం, ఈరోజు ఆ పనిని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. సుమారు 8 లక్షలతోటి కల్వర్ట్ మరమ్మతుల పనులు జరుగుతూ ఉన్నాయి. చాలా కీలకమైంది, ఎందుకంటే పైనుంచి ఏదైతే మోడల్ కాలనీ, ఆల్ బ్యాంక్ కాలనీ మీదుగా వచ్చే అన్నిటికీ ఇదే కనెక్టింగ్. చాలా చిన్నది ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది, అది పెద్దది చేస్తూ ఉన్నారు. అలాగే ఈ వార్డు కూడా 10వ వార్డు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అవసరమైన చోట రోడ్స్ వేస్తూ ఉన్నాం, డ్రైన్స్ వేస్తూ ఉన్నాం, పార్క్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం, అవసరమైన చోట ఎలక్ట్రికల్ పోల్స్ వేసుకుంటా ఉన్నాం, లైటింగ్ని ఎలిమినేట్ చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఏదైతే అవసరమో అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. 2 సంవత్సరాల్లో సుమారు 300 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్క నగరంలో చేసుకున్నాం. దానికి అదనంగా నిన్న మొన్న సుమారు 100 కోట్లతోటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు టెండర్లు పిలవడం జరుగుతూ ఉంది. ఈ 100 కోట్లు కాకుండా మరొక 140 కోట్లు అదనంగా ఓన్లీ డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళనకి, కేవలం డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళనకి అవి టెండర్లు పిలుస్తూ ఉన్నాం. అంటే 240 కోట్లు ఈ నగరంలోని అభివృద్ధి కార్యక్రమాలకి టెండర్లకి వెళ్తూ ఉన్నాయి. ఇది స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నాం, ఇంకా ఆగస్టులో ఉన్నాం. వచ్చే 2-3 నెలల్లో ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్స్ ఇచ్చేదాన్ని బట్టి ఇంకో అసంత వర్క్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది. తప్పకుండా పుష్కరాన్ని ఒక అవకాశంగా తీసుకొని నగరంలో అవసరమైన రోడ్స్, డ్రైనేజ్ వ్యవస్థ అన్నింటిని కూడా ప్రక్షాళన చేసి నగరం ఆరోగ్యకరంగా ఉంచేందుకు గాను, సుందరంగా కనబడేందుకు గాను కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో నిర్వాసితులకు భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. భూమికి భూమి ఇస్తానన్న రైతులకు భూమి ఇవ్వలేదని విమర్శించారు. తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన విషయాలు తన దృష్టికి వచ్చాయని అన్నారు. పునర్విభజన చట్టం ఆయన హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. ఆ చట్టంలోనే లోటుపాట్లు ఆయనకు పూర్తిగా తెలుసునని వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిమాండ్ అన్నారు. దానిని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం కట్టకుండా మేమే కట్టుకుంటామని తీసుకున్నారని తెలిపారు. తీసుకున్న తర్వాత పరిస్థితి ఏమిటంటే పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడక్కన సాగుతున్నాయని వివరించారు. పోలవరం పూర్తి చేయాలనుకుంటున్నారా లేక పోలవరం ఏటీఎం కింద వాడుకుంటున్నారా అన్న తనకు అనుమానం వస్తుందని పేర్కొన్నారు. నష్టపరిహారం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదికలు ఎందుకు సమర్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. నష్టపరిహారం పూర్తిగా చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. వినయరకం రీతిలో వాటర్ పంపులు పెట్టి నీళ్లు పారబోసి అప్పుడు కట్టడారు. అంటే వచ్చిన వరద, లాస్ట్ ఇయర్ వచ్చిన వరద అంతటిని కూడా పంపుల ద్వారానే బయట పారబోసారు తప్పితే కాఫర్ డ్యామ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా చేశారు. అటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు జిమ్మిక్కులు చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టులో. కాబట్టి ఇమీడియట్గా కాంపన్సేషన్, ఇంకా చాలామందికి ఇప్పుడు భూములు ఇచ్చిన పోలవరంలో ఉన్నటువంటి చాలామందికి కాంపన్సేషన్ ఇవ్వలేదు. వాళ్ళు కాలనీలు చాలా దారుణమైన కాలనీలు కట్టారు, భూమికి భూమి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. కాంపన్సేషన్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు సరైన రిపోర్ట్లు ఎందుకు సబ్మిట్ చేయట్లేదు? మీరు ఎందుకు కాంపన్సేషన్ క్లియర్ చేయట్లేదు? మీరు ఇమీడియట్గా కాంపన్సేషన్ క్లియర్ చేయండి, క్లియర్ చేసి రైతులను ఆదుకోనండి. తర్వాత బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మహారాష్ట్రకి, కర్ణాటకకి, ఒరిస్సాకి కూడా మనం నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. కర్ణాటకకి, మహారాష్ట్రకి నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది, కృష్ణా వాటర్స్. కాబట్టి ఆ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం పోలవరం నుంచి కూడా కొంత నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. దాని ప్రకారం ఇచ్చిన తర్వాత మన రైతు హక్కులు మనం కాపాడే పని చేయాలి. అదే నిన్న ఆయనకు చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇమీడియట్గా చర్చలు జరపండి, ముందు ఎక్విజిషన్ చేయండి. ఎక్విజిషన్ చేస్తేనే మనం పోలవరం 41 అడుగులు ఎత్తు కట్టుకోగలుగుతాం. నీళ్లు నిల్వ ఉంటుంది. నీళ్లు నిల్వ ఉంటేనే మనకి మొత్తం వైజాగ్ వరకు వెళ్తుంది, హైదరాబాద్ వరకు వెళ్తుంది,
తర్వాత మనకి 24 లక్షలు 25 లక్షలు మనకి ఎకరాలు లక్షల ఎకరాలు భూమి సాగు అవుతుంది. ఏమీ చేయకుండా మీరు డ్యాము మీరు ఈ రకంగా కట్టి ఆ గ్రామాలను కూడా మీరు ఎక్విజేషన్ చేయలేకపోతే మీరు పుష్కరాలు కాదు, నెక్స్ట్ పుష్కరాలు కూడా కట్టలేరు. స్థానిక కొత్తపేట 2వ వీధికి చెందిన ఆడపడుచులు శ్రీ శ్యామలాంబ అమ్మవారికి దేవస్థానానికి సోమవారం సాయంత్రం ఆషాఢం సారె సమర్పించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి సారెను కొత్తపేట పుర వీధుల మీదుగా ఊరేగింపుగా ఆలయానికి తీసుకొని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీ శ్యామలాంబ సోమాలమ్మ అమ్మవారు తమ ప్రాంతాన్ని కుటుంబాలను చల్లగా చూడాలని ఆషాఢం సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. మహిళలు భారీగా తరలివచ్చి ఈ సారె సమర్పణలో పాల్గొన్నారు. పురవీధుల మీదుగా ఊరేగింపు నిర్వహించి అమ్మవారి ఆలయానికి తీసుకుని వచ్చిన సారెను ఆలయ కమిటీ చైర్మన్ కడియాల వీరభద్రరావుకి అందజేశారు. ఆలయ అర్చకుడు మహిళలు సమర్పించిన సారెను అమ్మవారి వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. భక్తులందరికీ ఆ సోమలమ్మ తల్లి చల్లగా చూడాలని ప్రార్థించారు. కార్యక్రమంలో కురుమెల్లి స్వరూప్, కొల్లి విష్ణు, ఇతర మహిళలు పాల్గొన్నారు. స్థానిక 36, 39 డివిజన్లకు సంబంధించి తుమ్మలావ అంబేద్కర్ భవన్ వద్ద నిర్వహించిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజల సమస్యలను ప్రాధాన్యత ఆధారంగా తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలతో ముఖాముఖి నిర్వహించి పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా మాట్లాడారు. గత 3 ఎన్నికల్లోనూ 36, 39 డివిజన్లు తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి అండగా నిలిచాయని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో నీరు నిల్వ ఉండకుండా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి సాయిబాబా ఆలయం వరకు 80 లక్షలతో భారీ డ్రైన్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దీనివల్ల సందుల్లో నిలిచిపోయే వర్షపు నీరు వేగంగా వెళ్లే అవకాశం కలుగుతుందని చెప్పారు. అదేవిధంగా 2వ వీధి నుంచి 6వ వీధి వరకు అవసరమైన చోట్ల డ్రైనేజీ నిర్మాణం, రోడ్లు, కొత్త నీటి పైపు లైన్లు, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పైడాడ సతీష్ నివాసంలో ఎమ్మెల్యే రాత్రి బస చేశారు. ఉదయం ప్రాంతంలో శానిటేషన్, తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలను మరోసారి పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షిస్తానని తెలిపారు. ఆయన ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి ఇప్పుడు పడుకోవడం జరుగుతుంది. మన వార్డులో మన ఆదిరెడ్డి సుమారు ఒక నెల రోజులుగా నగరంలోని వివిధ వార్డుల్లోని సమావేశాలు ఏర్పరచుకోవడం, అక్కడే నిద్రించడం, ప్రతి వార్డులో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సామాజిక వర్గాన్ని గౌరవించుకుంటాం. ఈరోజు 36, 39 నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం ఎవరైతే సోదరులు ఉన్నారో, పార్టీ జెండా మోస్తున్నారో ఆయన ఇంట్లో రాత్రి నిద్రిస్తూ ఉన్నాం. ఉదయాన్నే లేచి శానిటేషన్ ఇట్లన్నిటిపైన సమీక్ష. మొన్నటి రోజున ఎస్సీ సామాజిక వర్గం, దానికి మునుపు బీసీలలో వివిధ సామాజిక వర్గాలు. ప్రతి సామాజిక వర్గం దగ్గర పడుకోవడం వల్ల ఆ సామాజిక వర్గం వారు నెలకొంటున్న సమస్యలు అన్నిటి మీద కూడా అవగాహన చేసుకోగలుగుతా ఉన్నారు. ఓ పక్కన మన వార్డులో మన ఆదిరెడ్డి సుమారు 30 వార్డులు పూర్తి చేసుకోవడంలో
ఒకటి అధికార యంత్రాంగంతో కూటమిలో ఉన్న 3 పార్టీలని సమన్వయపరచడం ఒక అంశం అయితే, మరొక అంశం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సమన్వయపరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తా ఉన్నారు. వారి స్ఫూర్తిని క్షేత్రస్థాయిలో కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ వారు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయపరచడం అన్నది మరొక అంశం మన వార్డులో మన ఆదిరెడ్డి యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ రోజున ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు మీరు చూడొచ్చు. బహిరంగ మార్కెట్లో స్టీమ్ బియ్యం బీపీటీ కేజీ వచ్చి సుమారు 65 నుంచి 70 రూపాయలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో ఇంత రేటు ఉండడం వల్ల సామాన్యులు, మధ్యతరగతి వారు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించి ఈ రోజున రైతు బజారులో 52 రూపాయలకే స్టీమ్ బియ్యం అందిస్తూ ఉన్నారు. రా బియ్యం బీపీటీ మోడల్ ఏదైతే ఉందో బహిరంగ మార్కెట్లో 60-65 రూపాయలు ఉన్నదాన్ని ఈరోజు 50 రూపాయలకి అందిస్తూ ఉంది ప్రభుత్వం. మాటల్లో కాదు, చేతల్లో సంక్షేమాన్ని చూపించేది కూటమి ప్రభుత్వం అనడానికి ఇది నిదర్శనం. అంటే ప్రజలపైన భారాలు తగ్గించడానికి ఏం చేయగలగం అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ 2 వార్డుల్లో కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. సుమారు 2 వార్డుల్లోనే ఇప్పటికే 4-4.5 కోట్లు రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేయగా మరొక 1.5 కోటి పనులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని పుష్కరాలు ఇప్పుడు టెండర్లు పిలిచాం ఆటల్లో ఉన్నాయి. అంటే అవసరమైన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ భద్రత మా బాధ్యత అని ఉన్నప్పుడు మనకి ఆదమదీపం వాంబే గృహాలు కానీ లింగంపేటలో కానీ స్ట్రీట్ లైట్ సరిగ్గా లేకపోవడం, విపరీతంగా చీకటిగా ఉండడం, అలాగే బ్లేడ్ బ్యాచ్ రౌడీ షెటర్లు అల్లరిమూకలు ఎక్కువైపోవడం కూడా జరిగింది. ఆ రోజున మేము ఇంటింటికి తిరిగి మీ భద్రత మా బాధ్యత అనే ఇన్సూరెన్స్ ఇవ్వడం, అది ప్రజలు నమ్మారు. ఖచ్చితంగా అంత మెజారిటీ ఇచ్చారంటే ప్రజలు నమ్మే ఇచ్చారు. దానికి ఇదిగా ఎప్పటికప్పుడు ఎప్పుడు లేని విధంగా వాంబే గృహాల్లో ఎవ్రీ మంత్ కూడా సుమారు ఒక 15 నుంచి 20 మంది పోలీసులు వెళ్తున్నారు. ప్రతి ఇల్లు చెక్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక 2 మీద పీడీ యాక్ట్ కట్టించడం జరిగింది. ఇంకొకరి మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఎక్కడ అల్లరి చేస్తున్నారు, ఎక్కడ సామాన్య ప్రజల్ని, మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారన్నా సరే అక్కడ ఖచ్చితంగా పోలీసుల సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో అది మనం చేసుకుంటూ జరిగింది. ఈ రోజున ఖచ్చితంగా వాంబే గృహాలు లింగంపేట ప్రజలు ఇంతకు ముందు మీద ప్రశాంతంగా ఆనందంగా ఉంటున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, మీరు కూడా ఒప్పుకుంటూనే ఉన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణను జిల్లా మేనేజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ గోగినేని తరుణ్, వైస్ చైర్మన్ డాక్టర్ కెవి రమణ, కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి, సభ్యులు బల్లా శ్రీనివాసరావు, బోను రామకృష్ణలు పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ తరుణ్ మాట్లాడుతూ మహిళల స్వావలంబనకు ఎంతో ఉపయోగకరమైన ఈ శిక్షణను చాలా చక్కగా నేర్చుకుంటున్నారని, ఈ శిక్షణ సంవత్సరం పాటు కొనసాగేలా చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ధృవపత్రాలు అందిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు నేర్చుకున్న నైపుణ్యాన్ని ప్రదర్శనగా పెట్టారు. ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ డిజైనింగ్ టీచర్ ఎం అరుణశ్రీ, డిఎఫ్ఓ గోపికృష్ణ, పద్మ తదితరులు పాల్గొన్నారు. వారు నేర్చుకుని ప్రదర్శించిన డిజైన్లు చాలా బాగున్నాయని ప్రశంసించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిఎస్సి పై స్కామ్ పై సిబిఐ విచారణ జరిపించాలి. మార్గాని భరత్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం. శాటిలైట్ సిటీలో ఎమ్మెల్యే గోరంట్ల పర్యటన. బయాలజీ, కెమిస్ట్రీ ల్యాబ్లకు ప్రారంభోత్సవం. ప్రభుత్వంపై రైతులు తిరగబడటం ఖాయం. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం. ఆరోగ్యకర నగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం మండిపడిన మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.